ఇది షార్ట్ ఫిల్మ్ అంటారో రియల్ టైం ఫిల్మ్ అంటారో లేక ఈ రెండు కాకుండా ఏదైనా అంటారేమో మీరే చూసి చెప్పండి. ఈ విధంగా మనం కొంచెం ముందుకు వెళితే చదువు అయిపోయి ఉద్యోగ సోపానం పుస్తకం చదువుతూ ఉచిత సలహాలు వింటూ ఖరీదైన సమయాన్ని తింటూ నలుగురిని 4 మాటలు అంటూ ఇలా సాగిస్తున్నారండి మన వాళ్ళు. ఇంకా చూడండి మరి వీళ్ళ వంతు. ఏంట్రా సన్నిన్నో దాని పిన్నిన్నో కల్లోకి వస్తారనుకుంటే ఎవరెవరు వస్తారు. లేడీస్ కనుక్కోరమ్మంటే కొనుక్కొని వస్తారు. ఏంట్రో ఈ పేపరు రాసి కన్నా నువ్వు నా దాని మీద రాసి పెట్టుకున్నావు. నీ మీద ప్రేమ అందరికన్నా మిన్న నువ్వేం చేసినా కోపం సున్నా. ఇవి చాలు నిన్ను పడేయటానికి అనుకుంటున్నా. ఎవరురా రాసింది? నీ ఫ్రెండ్ రా. అంటే నువ్వే. ఎవరికి రాసావు? నా లవర్కి. అంటే మా చెల్లికే. బాగుంది కదా, బాధలు అయితే లేదు కదా. అది పెట్టే రకం రా, పడే రకం కాదు. ఏంట్రా ఇది పేపర్ వేసుకున్న బతుకొచ్చా? సార్ సార్ పేపర్ సార్. ఆ? సార్ పేపర్ సార్. ఏమ్మా పేపర్ వేయించుకుంటారా? ఏం పేపర్ వస్తుంది? ఆంధ్రజ్యోతి. మనకు వచ్చే పేపర్ ఏందమ్మా? ఈనాడు. రేపటి నుంచి జ్యోతిషాలు. ఓకే సార్. మీ పేరు? చందు. కప్పు మీ చేతిలో ఉండగానే మా పేపర్ మీకు ఎంత ఉంటుంది సార్? నువ్వే వేసావు. ఓకే థ్యాంక్ యూ సార్. మనకొచ్చేది ఈనాడు కదా మావా. నా లవర్ పేరు జ్యోతి కదా మామ. అబ్బో, షాజహాన్ అంటే పరేషాన్ అవుతాడు. పొద్దున్నే సిగరెట్ ఏందిరా? పొద్దున్న టేస్ట్ లేని పేస్ట్ని పంట కంటే కిక్కే ఉందిరా. రేట్ ఎక్కువైన సిగరెట్ని పెదలు కంటిస్తే అప్పుడు ఉంటుంది కిక్. బయటికి వెళ్ళి తగలడు. ఏంటి? నీ రేట్ ఎక్కువైన సిగరెట్ ని బయటికి వెళ్ళి తగలెట్టు అంటున్నాను బాబు. మావా ఒక డౌట్. ఏంటో? చైనా ఫోన్ టోనా రింగ్ టోనా? లారీ ఎవరు అని చెప్పు. కిక్కిరిసిపోయిన జపాన్ లోకల్ ట్రైన్లోకి జనాల్ని నెట్టడానికి ఉద్యోగులు పనిచేస్తుంటారు. అరే ఇదేది బాగుందిరా. మన గవర్నమెంట్ పెట్టినా కూడా మలనాటి వాళ్ళకి బాగుంటుంది, నిరుద్యోగులకి. హాంకాంగ్ లో మహిళను మోసం చేసిన భర్తని చంపే హక్కు ఉంది, కానీ ఒంటి చేత్తోనే చంపాల్సి వస్తుంది. అబ్బా, ఇది ఇంకా భలే ఉందే. అయితే నువ్వు వెళ్ళరా హాంకాంగ్కి. ఎరా బుల్లెట్, ఇంత లేటు? అక్కడ పాప లేటు. అర్థమైపోయింది ఇటు ఫేట్. సరే రెడీ ఉన్నా, పాప దగ్గరికి వెళ్ళాలి. పడానికి నేతులు పాటించేదానికి కాదే. ఏందిరా ఈడ వాట్సాప్ లో తగ్గొట్టేస్తున్నాడా? ఎవర్రా? వంశీ గారు ఆడ. రే బుల్లెట్, తప్పించుకోవడానికి ఉపాయం ఏంట్రా? ఏముంది, బ్లాక్మెయిల్ చేయడం. కాదురా, తప్పించుకోవడానికి ఉపాయమే సహాయం అడగడం. ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడు రా? హెచ్ఓడి హెచ్సిఎల్ లో జాబ్ చేస్తున్నాడు రా. ఇక్కడ ఒక కంపెనీ లేదు, వాడి 2 కంపెనీలా. హెచ్వైడి అంటే కంపెనీ కాదురా, హైదరాబాద్ అని. అయితే ఒక చిన్న హెల్ప్ అడుగురా వాడిని. ఏంది అది? హెల్ప్ అడిగా శిల్పకి వెళ్తాడు. నువ్వు ఆగరా బుల్లెట్, నువ్వు చెప్పరా రాకెట్. బీటెక్ అయిపోయింది, ఏదైనా జాబ్ చూడరా అని మెసేజ్ చేయరా వాడికి. వాడు ఫోన్ లోనే వదలరా, డైరెక్ట్ కంటే పని కూడా చేయను. మావా నీకు అలా అర్థమైందా? మరి ఇప్పుడు నువ్వు లాస్ట్ ఇయరా థర్డ్ ఇయరా ఏ బ్రాంచ్ అని అడుగుతాడు చూడు మావా. మా అడిగాడా? నువ్వు లాస్ట్ ఇయరేగా. అవును. అదే చెప్పు. రే బుల్లెట్, నీ పాపరా? ఎత్తద్దు. ఏరా? ఇల్లు కట్టకుండా వచ్చేసాను, లేట్ చేసింది, అందుకే ఈ పెనాల్టీ. సెండ్ మీ రెజ్యూమ్ అని వచ్చిందిరా. అవునా? అయితే నీ మెయిల్ పంపు, నాకు పంపుతా నీకు. ఏంటది? రెజ్యూమ్. ఇంత ఫాస్ట్ జాబ్ వచ్చేస్తుందా? పెట్టేశాను మావా. ఓకే, నువ్వు బాయ్ చెప్పకపోయినా బాయ్ చెప్తాడు చూడు మావా. తర్వాత ఏముంది? అబ్బా, ఇన్నర్లో ఇలా తగులుకున్నాడేంద్రా వీడు అని అనుకుంటాడు వాడు. అయినా వాడు అలా అనుకుంటాడని నమ్మకం ఏంట్రా? సహాయం అడిగితే జారుకోవడానికే చూస్తారు కానీ త్వరబడి పని చేసేది చూడరు మావా. ఉన్నవాడు లేనివాడిని పలకరిస్తే సహాయం అడుగుతాడేమో అని అనుకుంటాడు. లేనివాడు ఉన్నవాడిని పలకరిస్తే సహాయం కోసం పలకరించాడేమో అని అనుకుంటాడు. ఇక్కడ మన మెయిన్ సబ్జెక్ట్ సహాయం. సచిన్కి అన్న లేకుంటే
క్రికెట్కి దేవుడయ్యేవాడు కాదు. అబ్దుల్ కలాంకి చెల్లెలు లేకుంటే మెడ్రాస్ ఎంఐటీలో చేరేవాడు కాదు. ఇక మన మహాత్మా గాంధీకి ఒక సమూహం లేకుంటే మనకి ఈ స్వాతంత్రం అనేది వచ్చేదే కాదు.